మంచి బేబీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి బర్పింగ్ అండి. అసలు పిల్లలకి బర్పింగ్ ఎందుకు చేయాలి, బర్పింగ్ అంటే ఏంటి, తల్లిపాల పిల్లలకు కూడా బర్పింగ్ చేయాలా వద్దా, ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడుకుందాము. ముందుగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాము. బర్పింగ్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాము. మన పిల్లలు బేబీస్ ఎస్పెషల్లీ పాలు తాగేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే గాలి కూడా స్వాలో చేస్తూ ఉంటారు లోపలికి. అప్పుడు ఆ గాలి అనేది లోపలికి వెళ్ళేసి వాళ్ళ డైజెస్టివ్ ట్రాక్లో ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి. దీనివల్ల వాళ్ళ బాడీలో పొట్టలో గ్యాస్ క్రియేట్ అవుతుంది. సో వాళ్ళకి డిస్కంఫర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. పొట్టంతా టైట్ అవుతున్నట్టు, గ్యాస్ పట్టేసినట్టు, చాలా ఇబ్బందిగా ఉండి పిల్లలు పాలు తాగగానే అవి సెటిల్ అవ్వక ఏడుస్తూ ఉంటారనమాట. సో ఈ గ్యాస్ అనేది మనం బయటికి పంపించాలి. సో ఇది బర్పింగ్ అనేది ఒక టెక్నిక్ అనమాట, ఈ గ్యాస్ని పిల్లల బాడీలోంచి బయటికి పంపించడానికి. న్యూబార్న్ బేబీస్ ఎస్పెషల్లీ 2 months వరకు అండి వాళ్ళకి సెల్ఫ్ బర్పింగ్ అనేది తెలియదు. అంటే సొంతంగా వాళ్ళకు వాళ్ళు తేపడం అంటారు కదా, తేపలేవరనమాట. సో మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి, బర్పింగ్ ద్వారా తేపు వచ్చేలాగా చేయాలన్నమాట. నెక్స్ట్ 2 months అప్ టు 6 months అండి. 6 months బర్పింగ్ చేయాలి. 2 months తర్వాత వాళ్ళు సెల్ఫ్గా బర్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. 6 months తర్వాత అయితే ఎయిర్ అనేది స్వాలో చేయడం మెల్లమెల్లగా వాళ్ళు తగ్గిస్తారనమాట. వాళ్ళకి అప్పటికి కొంచెం ఊహ తెలుస్తుంది. సో 6 months వరకు అయితే కంపల్సరీ బర్పింగ్ అనేది చేయాలి. 6 months తర్వాత కూడా మీ బేబీ బట్టి, లైక్ ఎక్కువ గ్యాసీ నేచర్ ఉన్న, కోలిక్ ఎక్కువ ఉంది అన్నట్లు అనిపించిన, పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, పొట్టుబ్బరంగా ఉన్నట్లు అనిపించిన, పాలు అరగట్లేదు అట్లా అనిపిస్తే అప్పుడు కూడా కొంచెం 8-9 months వరకు బర్పింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండండి. సో ఈ బర్పింగ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళని అప్రైట్ పొజిషన్లో మనం భుజం మీద వేసుకొని అప్రైట్ పొజిషన్లో ఉంచి వాళ్ళ బ్యాక్ అనేది ట్యాప్ చేయాలన్నమాట. తర్వాత బర్ప్ చేసేటప్పుడు అప్పుడప్పుడు స్పిట్ చేస్తారు కొంచెం మిల్క్ ఎక్సెస్. పిల్లలు తల్లిపాలు ఎస్పెషల్లీ ఎక్కువగా పాలు తాగుతారు, వాళ్ళకి ఎంత తాగాలో తెలియదు కదా. కొంచెం ఎక్సెస్ ఉన్నప్పుడు ఇలా బర్పింగ్ చేసినప్పుడు కొంచెం స్పిట్ అవుట్ చేస్తారు. సో బర్ప్ క్లాత్ అనేది ఇలా మీద వేసుకొని వాళ్ళని పడుకోబెట్టుకొని ట్యాప్ చేయండి. సో దట్ ఆ పడిన పాలు ఆ క్లాత్ మీద పడతాయి, మీ మీద పడకుండా. నెక్స్ట్, అక్క మా పిల్లల్ని మేము ఎంతసేపు బర్ప్ చేసినా కానీ తేపు రావట్లే అనుకుంటారు. కానీ ఈసారి గమనించండి, వాళ్ళు బర్ప్ చేసినప్పుడు ఏదర్ తేపుతారు ఆర్ కింద నుండి గ్యాస్ పాస్ చేస్తారు. అప్పుడు కూడా ఏదో ఒక ఫామ్లో గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోయింది కదా. సో మీ బర్పింగ్ అనేది యూస్ అయింది. కొంతమంది పిల్లలు ఎంతసేపు చేసినా కానీ బర్పింగ్ అంటే లైక్ తేపు రాదనమాట. అప్పుడు ఏం చేస్తారంటే 3 పొజిషన్స్ ఉంటాయి కదా బర్ప్ చేయడానికి, పొజిషన్ మార్చండి. భుజం మీద వేసి బర్పింగ్ ట్రై చేశారు, రాలేదు. నెక్స్ట్ ఇంకో పొజిషన్ కూర్చోబెట్టి చేసే బర్పింగ్ ఉంటుంది. ఈ పొజిషన్స్ అన్నీ నేను చెప్తాను ఎలా చేయాలో. పొజిషన్ మార్చి ట్రై చేయండి. అయినా కూడా మా పిల్లలు తేపట్లేదు ఆర్ గ్యాస్ పాస్ చేయట్లేదు అన్నారనుకోండి, అప్పుడు ఏం కాదు, అంటే ఎయిర్ అనేది ఎక్కువగా లోపలికి వెళ్ళలేదు, అందుకే వాళ్ళు బర్ప్ చేయట్లేదు. అప్పుడు ఏం కాదు, మీ పిల్లలు హ్యాపీగా పడుకున్నంత వరకు, వాళ్ళ పొట్టు ఉబ్బరంగా లేకుండా గ్యాసీగా బిహేవ్ చేయనంత వరకు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అంటే ఏం ప్రాబ్లం లేదు బర్ప్ చేయకపోయినా. కానీ తాగిన వెంటనే అయితే ఎస్పెషల్లీ బాటిల్ పాల వాళ్ళకండి, ఈ బాటిల్ ద్వారా తాగడం వల్ల ఎక్కువగా ఎయిర్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది. బాటిల్ పాలు వాళ్ళు చాలాసేపు అంటే మినిమం 20 minutes ఖచ్చితంగా బర్ప్ చేయాలండి. ఈ బర్ప్లో ఎన్ని తేపులు రావాలి అంటే, పెద్ద తేపు అనుకోండి ఒకటి వస్తే సరిపోతుంది, చిన్న చిన్న తేపులు 2 రావాలి మినిమం. సో బాటిల్ పాలు వల్ల ఎక్కువ చేయండి. తల్లిపాలలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎక్కువ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళదు, కానీ కొద్దిగొప్ప వెళ్తుంది. సో ఆ పిల్లలకి కూడా బర్పింగ్ చేయడం వల్ల ఉన్న కొద్దిగొప్ప గ్యాస్ ఎయిర్ బబుల్స్కి కూడా సెటిల్ ఉన్నాయి, బయటకు వచ్చేస్తాయి గ్యాస్. సో తల్లిపాలు వాళ్ళకి కూడా చేయండి. మా పిల్లలు పాలు తాగుతూ నిద్రపోయారక్క, ఇప్పుడు ఏం చేయాలి, అప్పుడు నిద్రపోతున్న పిల్లల్ని లేపి బర్పింగ్ చేయాలా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అవసరం లేదండి, వాళ్ళు పడుకున్నారు అంటేనే మ్యాక్సిమం వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. గ్యాసీగా ఉంటే, ఇబ్బందిగా ఉంటే పాలు తాగిన వెంటనే పడుకోరు. ఒకవేళ పడుకున్నారు అంటే అలా పడుకోబెట్టండి, ఏ ప్రాబ్లం లేదు. లేదా కొంతమంది పిల్లల్లో గ్యాసీ నేచర్ ఎక్కువ ఉంటుంది, కోలిక్ ఉంటుంది బాగా, అది గమనిస్తూ ఉంటాం కదా మన బేబీస్కి. ఒకవేళ అలాంటి పిల్లలు అయితే పడుకున్నా సరే కాసేపు అలా భుజం మీద వెంటనే పడుకోబెట్టకుండా భుజం మీద వేసి ఒక 10 minutes అలా ట్యాప్ చేస్తూ ఉండండి, బర్ప్ చేయండి. తర్వాత మళ్ళీ పడుకోబెట్టండి. బర్పింగ్ చేయకపోతే ఏమవుతుందో తెలుసుకుందామండి.
నాకు ఎస్పెషల్లీ బర్పింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను చాలా ఇష్టంతో ఈ బర్పింగ్ నేర్చుకున్నాను. మా రోహన్ పుట్టినప్పటి నుంచి వాడికి స్పిటప్స్ ఉండేవి. స్పిటప్స్ అనేవి పిల్లలకి కామన్ అండి. అంటే నోట్లోంచి ఎక్సెస్ పాలనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అలా వస్తే అంత ప్రాబ్లం ఉండేది కాదు. రోహన్కి ఏమయ్యేదంటే ముక్కులోంచి వచ్చేవన్నమాట ఎక్సెస్ పాలు. మనం ఎప్పుడైతే బర్పింగ్ బాగా చేయకుండా ఉంటామో అప్పుడు వాడికి ముక్కులోంచి పాలు వచ్చాయి. అయితే డాక్టర్ నాకేం చెప్పారంటే, రోహన్కి ఖచ్చితంగా బర్ప్ వచ్చినా అంటే లైక్ తేప్ వచ్చినా రాకపోయినా ప్రతి ఫీడింగ్ తర్వాత కంపల్సరీ బర్ప్ చేయాలి. 20 ఆర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ కంపల్సరీ చేయాలి అన్నారు. నేను ఎప్పుడైతే బర్పింగ్ బాగా చేశానో అప్పుడు గ్రాడ్యువల్గా రోహన్కి ముక్కులోంచి పాలు రావడం అనేది తగ్గిపోయింది. ముక్కులోంచి పాలు వస్తే పిల్లలకి ఎంత డేంజరో మీ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మనం చూసుకొని లేపకపోతే పైకి ఆ పాలు అనేవి లోపలికి వెళ్ళిపోయి లంగ్స్లోకి వెళ్ళిపోతాయి. చాలా ప్రాబ్లమ్స్. సో నాకు బర్పింగ్ అనేది రోహన్ విషయంలో చాలా యూజ్ అయిందండి. మాకు అంతకుముందు తెలిసేది కాదు. ఓకే, బర్పింగ్ అంటే కాసేపు అలా చేయాలి, పడుకోబెట్టాలి అలా అనుకునేవాళ్ళం. డాక్టర్ చెప్పిన తర్వాత నాకు తెలిసిందనమాట బర్పింగ్ వాల్యూ ఏంటి అనేది. సో స్పిటప్స్ ఎక్కువ ఉన్న పిల్లల్లో కూడా, మీ పిల్లలు ఎవరైనా స్పిటప్స్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందండి. బర్పింగ్ బాగా చేయండి, చేసి పడుకోబెట్టండి పిల్లల్ని. గ్యాస్ నేచర్ తగ్గుతుంది. ఈ స్పిటప్స్ అనేది గ్రాడ్యువల్గా కంట్రోల్ అవుతాయి. వాళ్ళకు ఎప్పుడైతే గ్యాస్ తగ్గుతుందో హ్యాపీగా పడుకుంటారు. సో హెల్తీ లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో బర్పింగ్ అనేది మ్యాక్సిమం స్కిప్ చేయకండి. కొంతమంది పిల్లలు అంత గ్యాసీ నేచర్ ఏమి ఉండదు, ఫ్రీగా పడుకుంటారు, అంత చికాకేం చేయరు. సో వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేను చెప్పినట్లుగా వాళ్ళకైతే బర్పింగ్ అనేది చాలా యూజ్ అవుతుందండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నాను. సో బర్పింగ్ అనేది స్కిప్ చేయకండి. బర్పింగ్ చేయడానికి 3 టెక్నిక్స్ ఉంటాయండి. ఈ 3 టెక్నిక్స్లో మీ బేబీకి ఏది కంఫర్ట్ ఉందో అది ఫాలో అవ్వండి. ఆ 3 టెక్నిక్స్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. సపోజ్ ఇది మీ బేబీ అనుకోండి. ఫస్ట్ టెక్నిక్ వచ్చేసరికి ఓవర్ ద షోల్డర్, అంటే మీ బేబీని భుజం పైన పడుకోబెట్టి బర్ప్ చేయాలి. 6 మంత్స్ లోపు పిల్లలకి నెక్ హోల్డ్ ఉండదు కాబట్టి ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు వాళ్ళ చంక కింద నుంచి చెయ్యి వేసి నెక్కి సపోర్ట్ అనేది ఇవ్వాలి. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వాళ్ళ బ్యాక్ ఇలా చూపిస్తున్నట్లు ప్యాడ్ చేయాలి. మంచిగా పైనుంచి కిందికి ప్యాడ్ చేస్తూ ఉంటే బర్బ్స్ అనేవి వస్తాయి. అయితే మన పామ్ అనేది ఇలా ఫ్లాట్గా కంటే ఇలా కప్ షేప్లో పెడితే వాళ్ళకి సెన్సిటివ్ ఉంటుంది కదా, వీపు దెబ్బ తగలకుండా ఉంటుంది. ఇలా కప్ లాగా పెట్టినప్పుడు ఎయిర్ ఫోర్స్ అనేది తగిలి ఈజీగా తేపులు అనేవి రావడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా కప్ లాగా హ్యాండ్ పెట్టి మంచిగా బ్యాక్ని ట్యాప్ చేయాలి. ఇదే కాకుండా ఇంకా మంచిగా ఈజీగా బర్ప్ రావాలంటే ఇంకో మంచి టెక్నిక్ మీకు కింద నుంచి, అంటే వాళ్ళ వీపు కింద నుంచి పైకి ట్యాప్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే మంచిగా బర్బ్స్ వస్తాయి. ఇది ఈజీ టెక్నిక్ అనమాట బర్బ్స్ రావడానికి. ఏదర్ పైనుంచన్నా ప్యాడ్ చేసుకోవచ్చు లేదా కింద నుంచన్నా ప్యాడ్ చేసుకోవచ్చు. అది మీ బేబీ ప్రకారంగా ఏది యూస్ చేస్తే తొందరగా బర్బ్స్ వస్తున్నాయో చూసుకొని అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసరికి సిట్టింగ్ పొజిషన్ అండి. వీడియోలో చూపిస్తున్నట్టు 2 ఫింగర్స్ మధ్యలో బేబీ చిన్ని ప్లేస్ చేసి సిట్టింగ్ పొజిషన్లో కూర్చోబెట్టండి. మిగిలిన ఫింగర్స్ బేబీ గొంతు ఒత్తుకోకుండా చూసుకోండి. ఇప్పుడు మంచిగా బ్యాక్ని ప్యాడ్ చేయండి బర్బ్స్ వచ్చే వరకు. ఇది నా ఫేవరెట్ టెక్నిక్ అండి. ఎందుకంటే రోహన్కి న్యూ బార్న్ దగ్గర నుంచి 4 మంత్స్ వరకు ఈజీగా ఈ పొజిషన్లో బర్బ్స్ అనేవి వచ్చేవి. నెక్స్ట్ కొంచెం 4 మంత్స్ దాటిన తర్వాత ఓవర్ ద షోల్డర్ ఫస్ట్ టెక్నిక్ ఉంది కదా, అది బాగా యూస్ అయ్యేది. ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక టెక్నిక్ ట్రై చేయండి ఒక 1 minute. బర్ప్ రాకపోతే నెక్స్ట్ వెంటనే ఇంకో పొజిషన్ ట్రై చేయండి. ఇక్కడ రోహన్ ఎలా బర్ప్ చేస్తున్నాడో ఒక శాంపిల్ వీడియో పెట్టాను మీ అందరి కోసం, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసరికి ఓవర్ ద ల్యాప్ అండి. బేబీ స్టొమక్ వచ్చి మన థై మీద ప్లేస్ చేసుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్నట్టు ఆర్మ్ని గట్టిగా పట్టుకొని వాళ్ళ హెడ్ అనేది చెస్ట్ కంటే హైట్లో ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు బేబీ బ్యాక్ని మంచిగా ట్యాప్ చేయాలి.
ఇది కొంచెం రిస్కీ టెక్నికే, ఎందుకంటే నెక్ హోల్డ్ ఉండదు కదా, కొంచెం కష్టం. మోరోవర్ స్పిటప్ ఎక్కువ అవుతుంది ఈ టెక్నిక్లో. సో నేనైతే ఎప్పుడు రోహన్కి ఇలా ట్రై చేయలేదు. సో చూసారు కదా 3 టెక్నిక్స్ ఎలా బర్ప్ చేయాలి ఏంటి అనేది. సో మీ బేబీస్కి కంఫర్ట్ తగ్గట్టుగా ఏదో ఒక టెక్నిక్ యూజ్ చేసి బర్ప్ చేయండి. ఇలాంటి మంచి బేబీ వీడియోస్ కోసం, మామ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.